జల ప్రయాణానికి 48 ఏళ్లు నిండాయి. ఆ రోజు గుర్తుకు వస్తే చాలు దివిసీమ నేటికి బీతిల్లిపోతుంది. అది 1977 నవంబర్ 19. సాయంత్రానికి ఈదురు గాలులు ఉధృతి తగ్గింది. జడివాన ఆగింది. అకస్మాత్తుగా సూర్యుడు అస్తమించాడు. చీకటి కమ్మింది. దివిసీమ యావత్తు నిద్రలోకి జారుకుంది. ఆ నిసిరాత్రే దివిసీమ పాలిట కాళరాత్రిగా మారింది. మృత్యువు కబళించింది. దొరికినోళ్లను దొరికినట్లు మింగేసింది. ఆ మహాజల ప్రళయంపై 99 టీవీ ప్రత్యేక కథనం. చరిత్ర పుటలను తిప్పితే దివిసీమ ఉప్పెన రాసిన రక్త చరిత్ర నవంబర్ 19, 1977 నాడు ప్రత్యక్షమవుతోంది. చరిత్రలో అది కేవలం ఓ తేదీ మాత్రమే కాదు, దివిసీమపై ప్రకృతి చేసిన మృత్యు సంతకానికి చిహ్నం. ఆ రోజు సముద్రం జలఖడ్గం దూసి రాకాసి అలల రూపంలో విరుచుకుపడితే ఊళ్లకు ఊళ్లే మాయమైపోయాయి. వేలాది మంది ప్రాణాలు బలిగొన్న దివిసీమ ఉప్పెన విషాదం తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విషాదమని చెబుతారు. దివిసీమను కడలి కాలనాగే ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలతో అతలాకుతలం చేసి మరుభూమిగా మార్చిన ఆ కాళరాత్రికి సరిగ్గా 48 ఏళ్లు. దివిసీమను తాటి చెట్టంత ఎత్తైన అలలతో సముద్రుడు ముంచెత్తి గ్రామాలకు గ్రామాలనే తుడిచిపెట్టగా 10,000 మందిని పైగా పొట్టన పెట్టుకున్న మహావిషాదమది. వేలాది ఎకరాల్లోని వరి పంటను సముద్రుడు కబలించాడు. వేలాది పశువులు మృత్యువాత పడ్డాయి. పసిడి పంటలతో సస్యశ్యామలంగా ఉండే దివిసీమపై ప్రకృతి కన్నెర్ర చేసి మరుభూమిగా మార్చివేసి తన పగ తీర్చుకుంది. పెను ఉప్పెన రూపంలో విరుచుకుపడింది. నవంబర్ నెల అంటేనే దివిసీమ వాసులకు వెన్నులోంచి చలి పుడుతుంది. ఆ తేదీ అంటేనే భయాందోళన చెందుతారు. సముద్ర హోరులో 30 మీటర్ల ఎత్తున ఎగసిన రాకాసి అలలు గ్రామాలపై పడి తన ప్రతాపాన్ని చూపించి నిమిషాలలోనే దివిసీమలోని ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. 10,000 మందికి పైగా అసూలు బాయగా వందలాది పశువులు మృత్యువాత పడ్డాయి. కాని అనధికారిక లెక్కల ప్రకారం 30,000 మందికి పైగానే చనిపోయి ఉంటారని అంచనా. కోట్లాది రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. నాగాయలంక, కోడూరు మండలాల్లో ఎక్కడ చూసినా శవాల గుట్టలే దర్శనమిచ్చాయి. ప్రాణాలు కోల్పోయిన వారి ఆప్తుల రోదనలు సముద్రుడి హోరులో కలిసిపోయాయి. నాగాయలంక మండలంలోని ఎదురుమొండి, ఈలచెట్ల దెబ్బ, నాచుగుంట, దీనదయాళపురం, కమ్మనమోలు, సొర్లగొంది, భావదేవరపల్లి, సంగమేశ్వరం, ఏటిమోగ, గుల్లలమోద, కోడూరు మండలంలోని గొల్లపాలెం, దింటిమెరక, ఊటగుండం, హంసలదీవి, పాలకాయతిప్ప, బసవానిపాలెం, ఉల్లిపాలెం, ఇరాలి తదితర గ్రామాలకు చెందిన 10,000 మంది బలి కాగా వేలాది పశువులు మృతి చెందాయి. కోట్లాది రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. తమ్ము జాలయ్య సొర్లగొంది మాకు తుఫాను, మా దివిసీమ నాయలంక దివిసీమ మాకు శుక్రవారం నాడు మొదలుకుందండి వర్షం. సన్నగా కొద్దిగా వర్షం ఉంది. అది మామూలుగా మేము ఏమనుకుంటున్నామంటే ఇది గాలి మామూలుగా వర్షాలే అనుకున్నట్టుగా అనుకున్నాము. తర్వాత శనివారం నాడు పొద్దుడికి రేజ్ అయింది. ఈ ముఠాగూరులో ఉన్న గాలి సాయంత్రానికి కొండగాల్లోకి తిరిగిపోయి సముద్రంతో సహా కూడా అప్పుడు మా ఊళ్ళో కూడా మొత్తం ఊళ్ళు లేవు, ఒక డాబా అనేది లేదు. అసలు నాగాలాండ్కి వెళ్ళటానికి కూడా రోడ్లు లేవు పరిస్థితి మా ఊరు అప్పుడు. ఆ నవంబర్ 1977 ముందు అక్కడి నుంచి కూడా సముద్రం ఎప్పుడైతే వచ్చేసిందో ఆ పొద్దుగు మాటలకి ఊళ్ళో పూరీలు అవటం వల్ల అందరూ కూడా ఇళ్ళ మీద ఎక్కేసేసారు. ఇక్కడికి 4-5 కిలోమీటర్లు ఉంటుంది కమలపల్లి అని. అక్కడికి ఆ తెప్పలు దాని కొంతమంది ఆ ఊపంపడే 5 కిలోమీటర్ల దూరంలో కొంతమంది వెళ్ళిపోయారు. ఇక్కడ పిచ్చి చెట్లు ఊరన్నీ కూడా ఆ పిచ్చి చెట్లకి ఆడోళ్ళు ఈ కోకలో చుట్టుకుపోయి జుట్టులు చుట్టుకుపోయి కొంతమంది ఊళ్ళోనే చనిపోయారు. మరి ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వెంటనే గంటలో లాగేసింది మళ్ళీ సముద్రం. లాగేసేటప్పటికి మేమంతా కమలపల్లి చేరేసాము. అప్పుడు నేను కూడా తప్పలేదు ఉన్నాను, 5 కిలోమీటర్లు తీయలేను. అప్పుడు తెల్లారిన తర్వాత ఎవరు కాపాడ్డ వాళ్ళే బతికినట్టురా అనుకున్నాం, కాపాడిన వాళ్ళు సరిపోయినట్టే అనుకున్నాం. ఇక అక్కడి నుంచి కూడా ఇక కాడికే అప్పుడు 3 పూటలు అవుతుంది అన్నం తిని. అప్పుడు అన్నం కూడా లేక ఈ తుఫానికి బప్పాస్ చెట్లు ఎక్కడ పడిపోయినా సరే పచ్చి
ఎన్ని కాయలైనా సరే పేదాలన్నీ వాసుకుపోయినా మొత్తం ఆ కాయలు తిని ఆకలి తెచ్చుకుని నాగాలంకి చేయడం. నాగాలంకి చేరిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ వారు పులిహార ప్యాకెట్లు అన్ని ఇచ్చారు అందరికీ. ఈ తుఫాను బాధితులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అన్ని సార్లు వెళ్ళిపోయి హెలికాప్టర్ల ద్వారా కానీ ఏ విధంగా కానీ మాకు అందరికీ కూడా ఆహార పట్టాలు అందించారు. అక్కడి నుంచి రెండో రోజు నుంచి కొన్ని సంస్థలు కానీ గవర్నమెంట్ మాకు భోజనం పెట్టడం ఇట్లా ఆటో నెల రోజులు జరిగిపోయింది. ఆనాటి దివిసీమ పెను ఉప్పెన ప్రళయానికి ప్రపంచ దేశాలు చెల్లించిపోయి మానవత్వంతో స్పందించి కదిలి వచ్చాయి. దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణారావు పిలుపు మేరకు వందలాది స్వచ్ఛంద సంస్థలు, సంఘ సంస్కర్తలు దివిసీమ పునర్నిర్మాణానికి మేము సైతం అంటూ పనులు చేపట్టారు. నాటి 1977 నవంబర్ 19న పెను ఉప్పెనలో మృతుల జ్ఞాపక చిహ్నంగా దివిసీమ ముఖద్వారం, పులిగొడ్డలోని కృష్ణానది ఒడ్డున నిర్మించిన స్మారక స్తూపం దివిసీమ వాసులను హెచ్చరిస్తూనే ఉంది. దివిసీమ ఉప్పెన అనంతరం అప్పటి ప్రభుత్వం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తుఫాను రక్షిత భవనాలను నిర్మించింది. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా రక్షిత భవనాల నిర్మాణాలకు సాయం అందించాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఒక్క పూరిల్లు కూడా లేకుండా పోయి ఆ స్థానంలో పక్కా ఇళ్లు నిర్మాణాలకు నోచుకున్నాయి.